రాజకీయంగా ఆంధ్ర రాజకీయాలకు మనం ఎదుర్కోదో చెప్పుకున్నట్టు రెండు పార్టీల మధ్య ఉన్న వైరం ఇప్పుడు 3-4 పార్టీల మధ్య ఉన్నట్టు ఉంది. బీజేపీ ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. ఇద్దరు నాయకులు వెళ్ళి కేంద్రంలో రాజకీయ నాయకుల్ని కలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మరి తెలంగాణలో నేనే కాంగ్రెస్ వైఎస్ఆర్సీ కాంగ్రెస్ అని చెప్పి ఉన్నటువంటి షర్మిలమ్మ గారిని సడన్గా ఓవర్ నైట్ తీసుకెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా వేయడం జరిగింది. దీని వెనకాల రాజకీయ ఆంతర్యాలు ఏమిటి? ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో చాలా మాటలు వినబడ్డాయి. ఒక ప్రాంతీయ పార్టీ ఒక పర్టికులర్ ఏరియాలో కంటెస్ట్ చేయకపోవడం వలన పార్టీకి లాభం చెందిందని వాళ్ళు దాని కృతజ్ఞాభావంగా అక్కడ జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉండడానికని స్పీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చూస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఓటరు నాడి ఎట్లా పోతుందని కూడా తెలుసుకోదు. కానీ నిన్న రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జనసందోహం చూస్తుంటే మళ్ళీ ఆశ్చర్యం వేస్తోంది. ఏమిటి ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని. సో దీని మీద కొంచెం ఒక సద్విమర్శ అనేది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడితే న్యాచురల్లీ దాని ఎఫెక్ట్ టీడీపీకి ప్లస్ అవుతుంది. అందుకోసమే షర్మిల గారిని అక్కడ తెచ్చుండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్కి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే అక్కడ తక్కువ, కొంత ఓటు చీల్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. నేను కేసు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు. పోటీ చేయని దానికి కొంత లాభం కాంగ్రెస్ తప్పకుండా వచ్చింది. నేను మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో హైదరాబాద్ ప్రాంతాల్లో దాని ఎఫెక్ట్ ఉందనేది అంగీకరించగా ఖమ్మంలో మాత్రం ఉంటుంది. ఖమ్మంలో బికాస్ మంచి బేస్ ఉన్నది టీడీపీకి. ఆ మొత్తం అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఉంటుంది అంతవరకు. సో దానికి ఫిట్ ప్రోకా కింద కాంగ్రెస్ వాళ్ళు షెడ్యూల్ని అక్కడ వర్క్ చేయమన్నారా ఉండొచ్చు. మనకి ఏదైనా అవన్నీ హై లెవెల్లో బయటపడకుండా జరుగుతాయి కాబట్టి మనం చెప్పలేము. బట్ ఒకటి మాత్రం నిజం, నిన్న రాప్తాడు చూసిన తర్వాత నాకు చిన్న అనుమానం వస్తున్నది. ఈ ఎలక్షన్ కొంత డివిజన్ రీజనల్గా కూడా వస్తుందా? రాయలసీమ అంతా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు, కోస్టలాంధ్రాలో తెలుగుదేశం జనసేనకు రావచ్చా? బికాస్ కోస్టలాంధ్రలో డెఫినెట్గా జనసేన తెలుగుదేశం కంబైన్ గట్టిగా ఉంది. టిక్కెట్లు సరిగ్గా ఇచ్చుకొని అసంతృప్తి లేకుండా చూసుకోగలిగితే ఓ బలమైన వర్గం, కాపు వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్గా ఓట్ చేసే అవకాశం ఎలక్షన్స్లో ఉన్నది. దాంట్లో ఏమి అది కొంత చాలా వరకు ప్రయత్నం. బట్ రాయలసీమలో వైఎస్ఆర్సీపీ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉందా చూడాలి. బట్ రాప్తాడు సబ్ చూసిన తర్వాత అదొక డౌట్ అయితే వస్తూ ఉన్నది. బీజేపీ ఎటుపోతుంది అనేది కూడా చూడాలి. బీజేపీ కనుక కలిస్తే తప్పకుండా వీళ్ళకు ప్లస్ అవుతుంది. ఒక 2 విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. బీజేపీ కలిస్తే మేము మైనస్ అవుతామని ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు ఎవరు, ఈ టీడీపీ వాళ్ళు. అయినా కానీ కలుస్తాం, ఎందుకంటే మాకు కొంత షెల్టర్ ఉంటుందని, అందుకోసమే కలుస్తున్నాం అనేది రాంగ్. యాక్చువల్గా టీడీపీ జనసేనతో బీజేపీ గెలిస్తే కూటమి ఇంకా బలపడుతుంది. 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ 2 ప్రభుత్వాల మీద ఇంట్రెస్ట్ లేని చాలామంది న్యూట్రల్గా ఓట్ చేసే అవకాశం ఉండేది నెక్స్ట్ ఎలక్షన్. ఎవడొస్తే ఏం పోయింది వీళ్ళిద్దరు. బట్ బీజేపీ కలిస్తే ఆ న్యూట్రల్గా ఓట్ చేసేటటువంటి వర్గాలు, మోస్ట్లీ అప్పర్ కాస్ట్ ఓట్స్ వీళ్ళకి కన్సాలిడేట్ అవుతాయి. అది అటు మర్చిపోతుంది. రెండోది, బీజేపీ ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మైనారిటీ ఓట్లు వీళ్ళకు రావు. అవి జగన్మోహన్ రెడ్డితో కన్సాలిడేట్ అయిపోయినాయి. ఇటుకొచ్చినా సరే, ఇటుకు రాకపోయినా కానీ మైనారిటీ ఓట్స్ వీళ్ళు పడేటటువంటి పరిస్థితి అయితే కలిగలేదు. అట్లీస్ట్ ఈ అప్పర్ కాస్ట్ ఓట్లు, ఎడ్యుకేటెడ్ ఓటు, యూత్ ఓటు ఇటు కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది సబ్స్టాన్షియల్. ఒక ఎవరికి తెలియని అండర్ కరెంట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ బీజేపీ ఆంధ్రాలో ఉన్నది. అది వాస్తవం. ఇది వీళ్ళెవరు, ఎందుకంటే ఎల్లో మీడియా తిరిగి బయట పెట్టదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్కి అగ్నిస్ట్ కాబట్టి. ఇంకా సరైన లీడర్షిప్ దాన్ని వాడుకునే పరిస్థితిలో లేదనేది వేరే విషయం. కానీ బట్ అండర్లైన్ స్ట్రాంగ్ సెంటిమెంట్ బీజేపీకి అనుకూలంగా ఉంది. అది షిఫ్ట్ అవుతుంది. అది స్ట్రెంగ్తన్ చేస్తుంది. తప్పకుండా స్ట్రెంగ్తన్ చేసే అవకాశం ఉంది. చూడాలి. ఆ పొత్తుల మీద ఏదో ఒకటి 1-2 వారాల్లో తెలిసిపోతాయి అన్నమాట. అంటే వచ్చే 100 రోజుల్లో మనకి
ఎలక్షన్ వాతావరణం కనబడుతుంది. తప్పకుండా ఉంటుంది కదా. సరే, రైట్, నమస్కారం. మంచి విషయాలు థ్యాంక్ చెప్పారు. యూ.